లాస్ట్ సెంచరీని వార్నర్ బ్రదర్స్ డిఫైన్ చేస్తే మరో సెంచరీని నెట్ఫ్లిక్స్ డిఫైన్ చేయబోతుంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీ రారాజు, వార్నర్ బ్రదర్స్ అయితే హాలీవుడ్ లో సింహాసనం. వార్నర్ బ్రదర్స్ ని నెట్ఫ్లిక్స్ $72 బిలియన్ కొనుగోలు చేసింది. ఇంకేముంది, ఎంటర్టైన్మెంట్ ప్రపంచమే మారిపోబోతుంది. ఇది గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడట. స్వయంగా తానే మీటింగ్ లో పాల్గొంటాను అంటున్నాడట. దీంతో పాటు ఆర్థిక రంగ నిపుణుల సంప్రదాయాలు, సలహాలు కూడా తీసుకోవాలి అని చెప్తున్నాడట. ఇదిలా ఉంటే మరోపక్క జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి ఓకే చేయాలట. ఇవన్నీ జరగని పక్షంలో నెట్ఫ్లిక్స్ $5.8 బిలియన్ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందట. ఈ డీల్ ఎలా ఉంటుంది, నెట్ఫ్లిక్స్ లో ఏమేమి వస్తాయి, అలాగే వార్నర్ బ్రదర్స్ కి ఫ్రాంచైజెస్ కూడా ఉన్నాయి, లైక్ హ్యారీ పోటర్, అలాగే HBO మ్యాక్స్. మరి ఇవి కూడా మెర్జ్ అవుతాయా? మెర్జ్ అయితే కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి సబ్స్క్రిప్షన్ ధర కూడా పెరిగే అవకాశం ఉందా? ఇంత పవర్ ఒకే కంపెనీకి వెళితే మరి సినిమా వాళ్ళ పరిస్థితి ఏంటి? థియేటర్స్ రన్ భవిష్యత్తులో తగ్గొచ్చు అంటున్నారు కాబట్టి మరి ఈ ఓటీటీల్లో కొత్త సినిమాలను ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంటుందా? ఈ డీల్ వల్ల ఉద్యోగాలు తగ్గుతాయి, వేతనాలు దెబ్బతింటాయి, అలాగే కంటెంట్ వైవిధ్యం కూడా తగ్గుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఈ డీల్ మున్ముందు ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయబోతుందో అని.